వ్యతిరేకమైన పని చేసినాం కదా, మేమందరం కేసీఆర్ను ఓడించాలనే చూసినాం కదా, మేమందరం ఆయనను ఎట్టి పరిస్థితులు గెలవనియొద్దు అనుకున్నాం కదా. మళ్ళీ ఇలా తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్ మంత్రులైనరు, వాళ్ళు సచివాలయానికి పోయి అనుభవిస్తున్నారు. రేవంత్ రెడ్డి మాత్రం జైలుకు పోయింది. ఎందుకు? వాళ్ళు కేసీఆర్ అడుగులకు అడుగులు ఎత్తుతున్నారు, కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటారు, కేసీఆర్ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు, కేసీఆర్ చేస్తున్న దోపిడీని వాళ్ళు సమర్థిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మంచోళ్ళు అయింది. రేవంత్ రెడ్డి ఎందుకు చెడ్డోడైందా? నీ దోపిడీకి వ్యతిరేకంగా, నీ అక్రమాలకు వ్యతిరేకంగా నువ్వు ముఖ్యమంత్రి, నీ అల్లుడు మంత్రి, నీ కొడుకు మంత్రి, నీ బిడ్డ ఎంపీ, నీ సడ్డకుని కొడుకు ఎంపీ రాజ్యసభ అయిండు. ఇన్ని పదవులు నీ ఒక్క కుటుంబంలో ఉంటే మా కుటుంబాలలో కనీసం ఒక సెప్రాసి ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటారా? పేదోళ్ళ బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చిన తెలంగాణలో ఒక్క ఎడమ దొర కూడా ఒక్కడు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. కానీ వంట వార్పు చేసి బతుకమ్మలాడిన నీ కుటుంబం 5 పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రాలలో 1000 కోట్లు దోసుకుంటున్నారు. నువ్వు గద్దె దిగాల్సిందే అని నేను పళ్ళ గుద్ది చెప్తున్నా. నా తప్పునా? ఒక్కసారి ఆలోచన చేయి. మళ్ళా ఈ కొడంగల్కు ఒక పట్టాలెక్కుతుంది అభివృద్ధి పదం వైపు. కొడంగల్కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు చిత్రంలో, కొడంగల్కు తెలంగాణ చిత్రపటంలో ఒక గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నాన్ని ఒమ్ము చేసి మళ్ళీ మిమ్మల్ని అందరినీ బానిసలు చేసి గురునాథ్ రెడ్డి గారి గడి ముందల చెప్పు లేకుండా తిరగాలి, కొడంగల్ శివరస్తల అంగి లేకుండా బత్తలు తిరగాలి, ఊర్లలో మీ మీద అక్రమ కేసులు పెట్టాలి. మీరు సంపాదించుకుంటే చదువుకున్న యువకులు ఉంటే ఊరు ఇడిపించి తాండూరు, పరిగో, హైదరాబాదు, ఇంకో దగ్గరనో సేడమో గుర్మిట్కలో పోయి బతికేటట్టు చెయ్యడానికే ఇవాళ నేను అడ్డమున్నాను. నా మీద కక్ష కట్టి నన్ను ఓడగొట్టాలని ఇవాళ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఈ ప్రజల అండగా చెప్తున్నా, ఈ రుద్రారం యువకుల మీద నమ్మకంతో చెప్తున్నా, ఏ కేసీఆర్ నువ్వు కాదు, మహేందర్ కాదు, నరేందర్ కాదు, గురునాథ్ రెడ్డి కాదు, ముత్తప్ప కాదు, జగ్గప్ప కాదు, రమేష్ అప్ప కాదు, వాళ్ళ అప్పలను గుర్తించిన ఈ అప్పలందరినీ గుర్తించిన మీ అప్పలు వచ్చిన ఈ కొడంగల్ ఒక ఎంటిక కూడా వీకలేరు. మా ప్రశాంత్ చెప్తున్నాడు, ఆడ మంత్రి వచ్చిండు, మనకు చెప్పకుండా ప్రోగ్రామ్ పెట్టింది, వెళ్ళాలి, చాలా మాట్లాడాలని. కాకపోతే మనం లేకుండా తొందరగా తప్పున పంచి మిషన్లు వంచి పారిపోదామని చూస్తున్నారు. మాట్లాడాల్సింది చాలా ఉంది. ఒకటే చెప్పదలుచుకున్నా, మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, మళ్ళీ ఆశీర్వదించమని నా నడిగడ్డల మళ్ళా నయా నాటకానికి కేసీఆర్ తెరలేపాడు. నయవంచనకు నటనలో ఆస్కార్ అవార్డు వచ్చేటోడు కేసీఆర్. 2002 జూన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.